ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం. ఈరోజు మన ఛానల్లో కార్తీక మాసంలో ఉసిరి దీపం ఏ రోజుల్లో ఎలా ఎక్కడ వెలిగించాలో, ఉసిరి దీపం విశిష్టత ఏమిటో, ఉసిరి దీపం పెట్టడం వల్ల ఏం ఫలితం పొందుదామో, ఉసిరి దీపం కొండెక్కాక ఏం చేయాలి అన్న విషయాల గురించి పూర్తి వివరాలు ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూస్తారని ఆశిస్తున్నాను. అంతకంటే ముందుగా ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ ద్వారా మొదటగా చూసేయవచ్చు. ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదాం. కార్తీక మాసంలో వెలిగించే ఉసిరి దీపం సకల శుభాలు చేకూరుతాయని నమ్మకం. ఉసిరి చెట్టు సాక్షాత్తు ఈశ్వర స్వరూపంగా భావిస్తారు. అందుకే కార్తీక మాసంలో వచ్చే ఏకాదశి, సోమవారాలు, పౌర్ణమి తిథుల్లో ఉసిరి చెట్టు కింద దీపాలు వెలిగిస్తే ఎంతో మంచిదని శాస్త్రాలు చెప్తున్నాయి. ఉసిరికాయ అంటే లక్ష్మీదేవికి ప్రీతికరం. అందుకే కార్తీక మాసంలో ఉసిరి దీపం వెలిగించిన వారికి లక్ష్మీదేవి, శ్రీ మహావిష్ణువు, ఈశ్వర అనుగ్రహం లభిస్తుందని విశ్వాసం. అంతేకాకుండా కార్తీక పౌర్ణమి రోజున ఉసిరికాయ దీపాన్ని వెలిగిస్తే నవగ్రహ దోషాలు తొలగిపోతాయి. నవగ్రహాలతో పాటు సమస్త దోషాలను తొలగించుకోవాలంటే కార్తీక పౌర్ణమి రోజున ఉసిరికాయతో దీపం వెలిగించాలని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు. అలాగే ఆర్థిక ఇబ్బందులంటూ ఉండవు. అష్టదరిద్రాలు తొలగిపోతాయి. మహాలక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. అలాగే కార్తీక మాసంలో ఉసిరి దానం చేస్తే అష్టైశ్వర్యాలు కలిగి దారిద్ర్యం తొలగిపోతుందని విశ్వాసం. ఇంటి ముందు తులసి కోట వద్ద ఉసిరికాయతో దీపం వెలిగిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం. ఉసిరికాయతో దీపం ఎలా పెట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఉసిరి దీపాల కోసం తీసుకునే ఉసిరికాయలు కొంచెం పెద్ద సైజులో ఉండేగా తీసుకోవాలండి. వీటిని ముందే కడిగి తీసుకోవాలి. ఈ ఉసిరికాయలకు మనం ఒత్తి వేసేది తొడిమ ఉన్న వైపు ఒత్తి వేసి పెట్టాలి. కాబట్టి ఉసిరికాయల్ని తొడిమ ఉన్న వైపు కట్ చేసుకోవాలండి. పువ్వొత్తి పట్టేలాగా కట్ చేసుకోవాలి. కొంచెం లోతుగా కట్ చేసుకుంటే మనకు కొంచెం ఆయిల్ కూడా ఎక్కువ పడుతుంది, దీపం కూడా ఎక్కువసేపు వెలుగుతుంది. ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇలా లోతు ఎక్కువగా వచ్చేలాగా చూసుకొని కట్ చేసుకోవాలండి. ఈ విధంగా కొంచెం లోతుగా కట్ చేసుకుంటే ఆయిల్ కూడా పోసేసుకోవచ్చండి. ముందుగానే ఇలా అన్నీ రెడీ చేసి పెట్టుకుంటే పూజ సులభంగా చేసేసుకోవచ్చు. ఉసిరి దీపానికి కావాల్సిన ఒత్తుల్ని ముందుగానే ఆవు నెయ్యిలో నానబెట్టి ఉంచేసుకోవాలి. అలా అయితే ఒత్తులు చక్కగా వెలుగుతాయి. ఇప్పుడు ఉసిరికాయకు దీపం తయారు చేసుకునేందుకు ఉసిరికాయ పైన ఒక చిన్న రంధ్రంలాగా చేసుకోవాలండి. తర్వాత ఉసిరికాయలను కుంకుమ గంధంతో అలంకరించుకోవాలి. వీటిని ఒక తమలపాకుపై తీసుకొని దానిపై కొద్దిగా బియ్యం వేసి ఆ బియ్యం పైన ఈ ఉసిరికాయను ఉంచి ఉసిరికాయకు చేసిన రంధ్రం పైన ఈ ఆవులైలో నానబెట్టిన ఒత్తిని ఉంచి వెలిగించుకోవాలి. ఇలా కార్తీక మాసంలో ఉసిరి దీపాలను వెలిగిస్తే శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవి సంతోషిస్తారని, సకల ఐశ్వర్యాలతో పాటు మహిళలు సుమంగలిగా మరణిస్తారని అంటారు. ఉసిరికాయ అంటే లక్ష్మీదేవికి ప్రీతికరం. అందుకే కార్తీక మాసంలో ఉసిరి దీపం వెలిగించిన వారికి లక్ష్మీదేవి, శ్రీ మహావిష్ణువు, ఈశ్వర అనుగ్రహం లభిస్తుందంటారు. కార్తీక పౌర్ణమి రోజున ఉసిరికాయ దీపాన్ని వెలిగిస్తే నవగ్రహ దోషాలతో పాటు సకల దోషాలు తొలగిపోతాయని, ఇంటికి నరదిష్టం తొలగిపోతుందని పండితులు చెబుతున్నారు. ఉసిరి చెట్టును విష్ణుమూర్తి స్వరూపంగా భావిస్తారు. అందుకే విష్ణువుని పూజించడంలో భాగంగా ఉసిరి చెట్టుకు పూజాధికాలు నిర్వహిస్తారని చెప్తున్నారు. విష్ణు స్వరూపంగా భావించే ఉసిరి చెట్టు నుండి వచ్చిన ఫలాలపై దీపాలను పెట్టి వాటిని దానం ఇవ్వడం వల్ల విశేషమైన ఫలితాలు వస్తాయని, విష్ణుమూర్తి కరుణ తమపై ఉంటుందని భక్తులు విశేషంగా భావిస్తారు. అందుకే ఈ కార్తీక మాసంలో ఉసిరి దీపాలను శివాలయాల్లో కానీ విష్ణు ఆలయాల్లో కానీ వెలిగించడం మంచిది. ఉసిరి చెట్టును దాత్రి చెట్టు అని కూడా పిలుస్తారు. కార్తీక మాసంలో ఉసిరి చెట్టును పూజించడం, ప్రతిరోజు ఉసిరిని తినడం, ఉసిరి దీపాలను వెలిగించి దానం ఇవ్వడం, ఉసిరి చెట్టు కింద వనభోజనాలు చేయడం చేస్తే ఆరోగ్యంతో పాటు సకల శుభాలు చేకూరుతాయని పండితులు చెప్తున్నారు. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా సందేహం ఉంటే నా కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.